జూనియర్ జూనియర్ అనే కొత్త తెలుగు సినిమా జూలై 18న థియేటర్లో రిలీజ్ అయింది. నేను అప్పుడు చూడలేదు. ఈరోజు మంగళవారం సెప్టెంబర్ 30 నుంచి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. అందుకు చూశాను ఈరోజు. అంటే ఈ సినిమా హీరో వచ్చేసి కొత్త హీరో, మొదటి సినిమా కిరీటి అనేసి మన బళ్ళారి గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు. అండ్ ఈ సినిమా ట్రైలర్ వచ్చినప్పుడు జూలైలో అప్పుడు మనకు ఈ ట్రైలర్లో జెనీలియా కూడా కనపడింది, మన బొమ్మరిల్లు హాసిని. ప్లస్ హీరోయిన్ శ్రీలీల ఒక పాట బాగా వైరల్ అయింది, వైరల్ వయ్యారి అని మన దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్లో వచ్చిన పాట బాగా పాపులర్ అయింది. ప్లస్ ఈ సినిమాకు మనకు తీసిన ప్రొడ్యూసర్ వచ్చేసి సాయి కొర్రపాటి, వారాహి చలనచిత్రం అంటే ఈగ, లెజెండ్ ఇలాంటి సినిమాలు తీసిన ప్రొడ్యూసరు. డైరెక్టర్ కొత్తతను రాధాకృష్ణారెడ్డి అనేసి. ఇక సినిమా అప్పుడు మిస్ అయ్యాను నేను, కాబట్టి ఇప్పుడు ఓటీటీకి ఎప్పుడు వస్తుందా అని చూశాను. చాలా లేట్గా వచ్చింది ఓటీటీకి, ఆహాలో మొత్తానికి వచ్చింది. సినిమా చూస్తే 2.5 గంట సినిమా. ఇక సినిమా స్టార్టింగ్ 10 నిమిషాల్లో మనకు కన్నడ సీనియర్ స్టార్ హీరో రవిచంద్రన్ ఎపిసోడ్ పెట్టుకున్నారు 10 నిమిషాల పాటు. కన్నడ హీరో, కన్నడ హీరోయిన్, ఆమె ఎవరో తెలియదు కానీ 10 నిమిషాలు ఏదో ఎపిసోడ్ పెట్టుకున్నారు. ఆ తర్వాత 10 నిమిషాలు మళ్ళీ మన హీరో ఇంట్రడక్షన్. కిరీటి మొదటి సినిమా కాబట్టి, అతని ఫస్ట్ సినిమా కాబట్టి హీరో ఇంట్రడక్షను ఒక ఫైట్ లాగా పెట్టుకున్నారు. అంటే ఫైట్ అంటే రెగ్యులర్ ఫైట్ లాగా కాకుండా మనకు జాకీ చాన్ సినిమాలు ఉంటాయి కదా, చేజింగ్ ఫైట్ లాగా పెట్టుకున్నారు. బాగా అంటే హీరో అన్నీ చేయగలడు, అంటే జిమ్నాస్టిక్స్ అన్నీ చేయగలడు అన్నట్టు చూపించారు ఆ ఫైట్. ప్లస్ హీరోతో పాటు మనకు కమెడియన్ వైభా హర్ష కనపడ్డాడు. 10 నిమిషాల తర్వాత మళ్ళీ 10 నిమిషాలు హీరోయిన్ ఇంట్రడక్షన్, మన శ్రీలీల అండ్ హీరో వాళ్ళిద్దరి మధ్యన పరిచయము, ప్రేమ, ఇవన్నీ ఒక 10 నిమిషాలు. ఒక అరగంట సినిమా అలాగే వెళ్ళింది. అంటే కథ ఏంటి అనేది అప్పటికి తెలియలేదు. ఆ అరగంట తర్వాత అప్పుడు మన జెనీలియా ఇంట్రడక్షను, ఆమెది ఒక 10 నిమిషాలు. జెనీలియా ఇంట్రడక్షన్ ఏంటి, ఆమె క్యారెక్టర్ ఏంటి అనేసి, ఆమెతో పాటు రావు రమేష్ క్యారెక్టర్ కూడా పెట్టుకున్నారు. అలా 40 నిమిషాలు అయిపోయిన తర్వాత ఇక సినిమా అసలు కథ ఏంటి, ప్లాట్ ఏంటి అనేది అర్థం కాలేదు నాకు. ఏవో సీన్లు వస్తున్నాయి, అయిపోతున్నాయి. ఒక మనకు హీరో ఇంట్రడక్షన్ ఫైట్ తర్వాత ఒక పాట పెట్టుకున్నారు. అంటే హీరోకు పాటలు, డాన్సులు వచ్చు, ఫైట్లు వచ్చు అని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఆ తర్వాత హీరోయిన్ వచ్చాక హీరోయిన్ ప్రేమలో పడేయడానికి ఇంకో పాట పెట్టుకున్నారు. ఆ పాట బాగుంది, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కదా. ఆ రెండో పాట లిరిక్స్ బాగున్నాయి, డాన్స్ బాగుంది, అన్నీ బాగున్నాయి. అది ఆ తర్వాత జెనీలియాతో హీరో ఒక ఏమంటారు, జెనీలియా హీరో కలిసినప్పుడు ఒక లిఫ్ట్ సీన్ ఒకటి పెట్టుకున్నారు. ఆ సీన్ కొత్తగా ఉంది, బాగుంది ఆ సీన్. అంతే, ఇక ఏం లేదు. ఇక ఫస్ట్ హాఫ్లో ఇక ఇంటర్వెల్ బ్లాక్ పెట్టాలి కాబట్టి ఇంటర్వెల్ బ్లాక్ ఏదో పెట్టుకున్నారు, ఏదో డ్రామాటిక్గా పెట్టుకున్నారు. ఓకే అనిపించింది. అంటే అక్కడ ఒక ట్విస్ట్ లాంటిది పెట్టుకున్నారు ఒకటి. అంటే జెనీలియాకి హీరోకి సంబంధం ఏంటి అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. అలా 1:15 నిమిషాలు, ఆ 1:10 చూసినాక నాకు అనిపించింది ఏముంది ఫస్ట్ హాఫ్లో అని. చూస్తే నచ్చింది నాకు, ఏముందని కాదు, సీన్ ఏదో ఉన్నాయి, స్టోరీ ఏమీ అర్థం కాలేదు. కానీ ఒక పాట, రెండో పాట బాగుంది, ఆ లిఫ్ట్ సీన్ ఒకటి బాగుంది, 2 సీన్లు బాగున్నాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ ఏదైతే ఉందో హీరోకి జెనీలియాకి రిలేషన్షిప్, అది ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఒక 3 పాజిటివ్లు, మిగతా అంతా ఇంకా సినిమా అంతా టైం పాసే. ఇంకా అంతే. ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఇక సెకండ్ హాఫ్ 1:15 అది కూడా. ఇక సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో మనకు జెనీలియా ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేశారు ఒక 15 నిమిషాలు. అది ఏంటో ఆ ఫ్లాష్ బ్యాక్, ఆ రవిచంద్రన్ క్యారెక్టరు, జెనీలియా చిన్నప్పుడు క్యారెక్టరు, రావు రమేష్, ఏదో అంత కన్విన్సింగ్ అనిపించలేదు ఫ్లాష్ బ్యాక్, నాకు అంత స్ట్రాంగ్గా ఏమి అనిపించలేదు. ఇంకా తర్వాత ప్రజెంట్లోకి సినిమాని తీసుకెళ్ళి ఏదో ఒక ఊర్లో పెట్టారు, విజయనగరం అనేసి. విజయనగరం అంటే మన విజయనగరం డిస్టిక్ అనుకున్నా కానీ సినిమాలో విజయనగరం ఒక పల్లెటూరు లాగా చూపించారు. అంటే ఆ ఊరి పేరు విజయనగరం. ఇక సినిమా అంతా ఇక క్లైమాక్స్ వరకు ఆ ఊర్లో జరుగుతుంది అన్నమాట, 1 గంట సేపు. ఇంకా ఆ ఊర్లో అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏం చేయాలనుకుంటున్నారు అనేది క్లారిటీ మిస్ అయింది నాకు. ఇక ఏదో ఒక మహర్షి లాగా, లేకపోతే ఒక శ్రీమంతుడు లాగా సీన్లు వస్తున్నాయి, పోతున్నాయి. అందులో యాక్టర్లు చాలామంది కన్నడ యాక్టర్లు ఉన్నారు. అయితే మెయిన్గా కిరీటి బళ్ళారి కాబట్టి కన్నడిగా అనుకోవాలి. బట్ తెలుగు మూలాలు ఉన్న వాళ్ళు తెలుగులో తీశారు, లిప్సింగ్ అని తెలుగులో ఉంది. కానీ ఎక్కువ కన్నడ యాక్టర్లు కనపడేసరికి ఇది తెలుగు సినిమానా కన్నడ సినిమానా అర్థం కాలేదు. సెకండ్ హాఫ్లో అసలు శ్రీలీల కనపడదు. ఒకే ఒక పాట ఏదైతే వైరల్ అయిందో, వైరల్ వయ్యారి సాంగ్, ఆ ఒక్క పాటకి వచ్చి వెళ్తుంది అంతే. ఇంకా మళ్ళీ ఎక్కడ కనపడదు శ్రీలీల. ఇక సెకండ్ హాఫ్లో ఫైట్లు, ఏదో విలన్ని పెట్టుకున్నారు, ఊర్లో విలను, ఇలా 2 గంటల పాటు ఇంకా ఇలాగే నడిచింది. అసలు సెకండ్ హాఫ్ చూస్తుంటే నాకు ఫస్ట్ హాఫే మేలు కదా అనిపించింది నాకు. ఇక లాస్ట్ ఇంకా 5-10 నిమిషాలు సినిమా అయిపోతుంది అనగా
అక్కడ మళ్ళీ ఇంకో ట్విస్ట్. అదైతే ఆ ట్విస్ట్కి నేను నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు నాకు. ఏమంటే హీరో మొదటి సినిమా కాబట్టి అతనికి అన్ని నవరసాలు పలికించగలడు, డాన్సులు చేయగలడు, ఫైట్లు చేయగలడు అని ఎస్టాబ్లిష్ చేయడానికి తీసినట్టుంది సినిమా. హీరోని చూస్తే కూడా కొద్దిగా ఫన్నీగా ఉంది, ఆ హెయిర్ స్టైల్ ఏదో ఫన్నీగా ఉంది, కొద్దిగా షింబులా కనపడ్డాడు హీరో. పర్లేదు, బాగానే ఉన్నాడు, బాగానే చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ సపోర్టింగ్ చాలా ఉంది ఈ సినిమాకు. బడ్జెట్ కానీ లేకపోతే టెక్నికల్ వాల్యూస్ కానీ చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ ఏమి అంటే జెనీలియా లాంటి వాళ్ళు, శ్రీలీల వాళ్ళు, రావు రమేష్, రవిచంద్రను, డిఎస్పి, రత్నవేలు ఇంత సపోర్టింగ్ ఉన్నా కానీ ఏమో కథ లేదు సినిమాలో. ఏందో సిల్లీగా ఉంది, ఏం అనిపించలేదు నాకు. జూనియర్ పొరపాటున థియేటర్లో చూసింటే బలైపోదునేమో, ఎలా చూశారు థియేటర్లో జనాలు. కానీ ఓటీటీలో కూడా చూడలేకపోయాను నేను సినిమాని. ఏమంటే ఓకే, జస్ట్ అలా ఆ పాట కోసం, ఆ వైరల్ వయ్యారి సాంగ్ వల్ల తెలుసు కాబట్టి సినిమా కిరీటి జూనియర్ సినిమా. టైటిల్ జస్టిఫికేషన్ జరిగింది, జూనియర్ అనేది టైటిల్ సినిమాకి సరిపోయింది. కానీ ఏంటో మరి నాకైతే నచ్చలేదు సినిమా, ఓకే అనిపించింది. నా రేటింగ్ వచ్చి 2/5. థియేటర్లో చూసింది కానీ అసలు బలైపోదును, 1 రేటింగ్ ఇచ్చేవాడిని బ్యాడ్ అనేసి. కానీ ఓటీటీ కాబట్టి ఇక పర్లేదు, 2.5 గంటల పాటు అంటే ఇంటిల్లిపాది కలిసి చూడొచ్చా అంటే చూడొచ్చు, ఫ్యామిలీతో ఇబ్బంది లేదు. కానీ బట్ ఏదైనా టైం వేస్ట్ అని చెప్తాను ఓటీటీ కూడా. మీకు కూడా అలాగే ప్రతి సినిమా చూడాలి, లేదా శ్రీలీల కోసం చూడాలి, కొత్త అబ్బాయి కిరీటి కోసం చూడాలి అనుకుంటే, జెనీలియా కోసం చూడాలి అనుకుంటే ఒకసారి లుక్ వేయచ్చు ఓటీటీలో కాబట్టి, ఆహాలోనే కాబట్టి. ఏమంటే టైం వేస్ట్ 2.5 గంట. నా రేటింగ్ వచ్చి 2/5. అది జూనియరు. థియేటర్లో చూసిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్, ఈ సినిమాని భరించిన వాళ్ళకి. ఓటీటీలో ఓకే, నా రేటింగ్ వచ్చి 2/5 ఓకే అంటాను. సో కుదిరితే ఈ దసరా హాలిడేస్లో టైంపాస్ కోసం లుక్ వేయచ్చు. సినిమా అయితే బాగాలేదు, అదైతే ముందే చెప్తున్నాను నేను. ఫస్ట్ హాఫ్లో ఒక 2వ సాంగ్ బాగుంది, ఒక లిఫ్ట్ సీన్ బాగుంది. సెకండ్ హాఫ్లో ఒక హైలైట్, ఆ వైరల్ వయ్యారి సాంగ్, డ్యాన్స్ బాగుంటుంది, ఆ పాట కూడా వైరల్ అయింది, అంతే. ఇంకా అంతగా తప్ప ఏమీ లేదు. ఇంటర్వెల్ ట్విస్ట్ ఏదైతే ఉందో హీరోకి జెనీలియాకి మధ్యన రిలేషన్షిప్ గురించి, అది ఎక్స్పెక్ట్ చేయలేదు, అంతే. క్లైమాక్స్లో పెట్టిన ట్విస్ట్ ఏదైతే ఉందో ఇంక దానికి ఇంక మనము కొంతమందికి నచ్చొచ్చేమో, నాకైతే అది కామెడీగా అనిపించింది ఆ ఫైనల్ ట్విస్ట్ ఏదైతే ఉందో. ఓకే, బాయ్.